హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎక్స్ తెలుగు వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్. ఇది మా డే 2. డే 2 ఇన్ మున్నార్. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యాము. అండ్ మాది కొంచెం అవుట్స్కట్స్లో ఉందన్నమాట మా హోటల్ అనేది. సో కాటేజెస్ అంటారు వీటిని. సో ఇక్కడైతే ఉన్నాము, రెడీ అయ్యాము. అండ్ డే 2కి అయితే ఫుల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. అండ్ ఇప్పుడు మార్నింగ్ 7 అలా అవుతుంది. సో మనము వీకెండ్ కాబట్టి త్వరగా అయితే స్టార్ట్ అవుతున్నాము. మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి, చూడండి. సో ఇదంతా కాటేజెస్ అని చెప్పాను కదా, ఇదంతా మా స్టే అనమాట. సో రెడీ అయ్యాము. వాళ్ళ ఓనర్స్ అంకుల్ సో చాలా మంచి వాళ్ళు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. హోటల్ అంతా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మాకైతే నైస్ ఫుడ్ అయితే ఇచ్చారు నైట్. థ్యాంక్స్ అంకుల్. సో ఇది పెద్ద స్లోప్ అన్నమాట. మా కార్ కూడా రెడీ అయింది. బ్రో అయితే కార్ అయితే తీసుకున్నాడు. ఇంకా బ్రో అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు ఈరోజు. డ్రిజిల్ వ్యాలీ కాటేజ్ బాగుంది, నేమ్ కూడా బాగుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి మనకి సెంట్రల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సెంట్రల్ నుంచి. సో ఇదన్నమాట మెయిన్ కట్ మున్నార్. హాయ్, మన వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఇదిగో పుట్టది కూడా రెడీ. హాయ్ చెప్పు. ఫైనల్ గా కార్ అయితే వచ్చేసింది. రెడీయా? ఓకే. ఏంటిది ఇది? దివిజ, ఎలా ఉంది రూట్? బాగుందా? గ్రీన్ ఉందా? నీకు నచ్చిందా? ఓకే ఓకే. సూపర్. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ మున్నార్ ఎలా చూస్తుంది. మార్నింగ్ మున్నార్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఈరోజు వీకెండ్ కదా, ఇంకా రష్ అయితే ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. చూస్తున్నారు కదా ఎలా ఉంది, మామూలుగా లేదు ఇక్కడ. దివిజ, మనం ఏం చేస్తున్నాం తెలుసా? కార్లో నుంచి మనము ఇలా జారుడు బండి ఆడుతున్నాం. బ్యూటిఫుల్ గా ఉంది కదా వెదర్. లొకేషన్ అయితే మామూలుగా లేదు అసలు. సూపర్, ఫుల్ గ్రీనరీ. ఇలా మనకి సన్ రైజ్ అప్పుడు అలా వాటి మీద ఎండ పడితే భలే ఉంది కదా బ్రో. రిఫ్లెక్షన్ కి మస్తు ఉంది, సూపర్ ఉంది. సన్ కిస్డ్ మీ. సూపర్ కనిపిస్తుందా? నీకు నచ్చిందా? ఏం చూస్తున్నావు నువ్వు? టీ ప్లాంటేషన్స్ చూస్తున్నావా? రోడ్ బాగా నచ్చిందా? సన్మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్ ఇది ముందర. ఇక్కడ బోటింగ్ బాగుంటుందంట. మట్టుపట్టి ఇదే అనుకుంటా బ్రో. మనం రిటర్న్ వచ్చేది ఇదే అనుకుంటా, సన్మూన్ వ్యాలీ. ఇదే రిటర్న్ లో వచ్చేటప్పుడు దీనికి వెళ్దాం, బోటింగ్ చేద్దాం, స్పీడ్ బోటింగ్. సో మేమైతే టాప్ స్టేషన్ వెళ్ళే దారిలో మాకైతే ఎలిఫెంట్స్ కనిపించాయి. పాయింట్ దగ్గర అయితే ఆగాము. ఎలిఫెంట్స్ ఉంటాయో లేదా అని చిన్న డౌట్ ఉండే, కానీ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. మీకు చూపిస్తారండి, సూపర్ ఉంది. ఎలిఫెంట్స్ ఉన్న తర్వాత ఇంకా అసలు ఆగేదే లేదు ఇంకా చూడమే. సో మన ఇది టాప్ స్టేషన్ వెళ్ళే రూట్ అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది. మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనైతే ఇగో ఇలా కార్లో హ్యాపీగా ఇలా వెళ్ళొచ్చు అనమాట. సూపర్ గా ఉంది. రోడ్ కూడా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఏసీలో ఉన్నట్టుంది బయట ఉంటేనైతే. అదిగో ఎలిఫెంట్.
సో ఎలిఫెంట్స్ కనిపిస్తే లేవో అనుకుందాం, కానీ మేము క్రాస్ అయ్యేటప్పుడు ఎలిఫెంట్ క్రాస్ అవుతుంది. యా చాలా బాగుంది ఎలిఫెంట్. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఎలిఫెంట్స్ అనేది మార్నింగ్ మనకి వాటర్ తాగడానికి అయితే వస్తాయంట. వాటర్ తాగిన తర్వాత ఇక్కడ గ్రాస్ ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, సో అక్కడైతే కొద్దిసేపు ఆడుకుంటాయంట. ఆడుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాయి. సో మనం మార్నింగ్ వస్తే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, మన ఎలిఫెంట్స్ని చూడొచ్చు. చాలా బాగుంది. ఈ ప్లేస్ లేకపోతే ఫోటో పాయింట్ అనేది ఇలానే ఉంటుంది. ఫోటో పాయింట్ లోనైతే మనకి ఫోటో పాయింట్ లో అయితే చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటది. దాదాపు ఇలానే ఉంటది ఫోటో పాయింట్ కూడా. హలో హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఈ బోర్డు చూస్తున్నారా? ఇది మునార్ అనమాట. మునార్ అంటే కేరళ మొత్తం ఇటువైపు. అక్కడ బోర్డు ఉంది కదా, థ్యాంక్ యూ అని చెప్పేసి. అటు సైడ్ ఏమో తమిళనాడు అనమాట. మనము టాప్ స్టేషన్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇటేమో కేరళ, అటు సైడ్ ఏమో తమిళనాడు. ఇప్పుడు నేను కేరళలో ఉన్నాను, ఇప్పుడు తమిళనాడులో ఉన్నాను. ఇది మన బార్డర్ అనమాట. ఆ క్లౌడ్స్ అయితే మామూలుగా లేవు, పైన సూపర్ ఉన్నాయి, పెయింట్ పూసినట్టు ఉన్నాయి కదా. సో ఫైనల్ గా టాప్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి కార్ అనేది ఇంకా కిందనే పెట్టుకోవచ్చు, కాకపోతే మేమైతే ఇక్కడి వరకు అయితే వచ్చాము. ఇదే లాస్ట్, ఇంకా ఇక్కడైతే పార్క్ అయితే చేసాము. సో ఇప్పుడు మనం అయితే టాప్ స్టేషన్కి వెళ్ళాలి. సో ఇది టాప్ స్టేషన్కి వెళ్ళే రూట్ అనమాట. తర్వాత రిటర్న్ సో టాప్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం, వెరీ ఎక్సైటెడ్. అండ్ వచ్చేవే మనం డెస్టినేషన్ పాయింటే కాకుండా వచ్చేవేలో కూడా చాలా ఎంజాయ్ చేసాం నేచర్ని. కంప్లీట్గా ట్రీ ప్లాంట్స్ ఉన్నాయి. నాకైతే మేము వచ్చేటప్పుడు వావ్ వావ్ అనడానికే సరిపోతుంది, ఎందుకంటే నేచర్ అంతా బాగుంది. సో డోంట్ మిస్. ఇక బోర్డ్స్, మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటిని చూస్తేనైతే ఇంకా ఫుల్ కామెడీ అనమాట. అదేంటి స్పీడ్ థ్రిల్స్, బట్ అది కామన్ స్పీడ్ థ్రిల్స్, బట్ ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదేంటిది బైక్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ 2 నాట్ ఫర్ టూ మెనీ అంట. అలాంటివి. ఇంకా ఇంకొకటి ఏదో ఉంది, గుర్తు రావట్లేదు. ఇంకొకటి ఏదో ఉంది, అది కూడా బాగుంది. ఓకే, బాగున్నాయి కోట్స్, అలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ప్లస్ మనకి మనం దాదాపు ఇక్కడ నుండి మనము ఇలా స్ట్రైట్ గా ఒక 400 meters వరకు ఇలా అయితే వాక్ చేయాలి. 400 meters. సో మనకైతే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడైతే ఒకటి బ్యారికేడ్ లాగా పెట్టేస్తారు అనమాట, ఇంకా కంప్లీట్ గా వెహికల్స్ ఏం రావడానికి. హాయ్ దివిజ. హాయ్. పాపం దివిజకి కోల్డ్ వచ్చేసింది. యాక్చువల్గా త్వరగా వద్దామని అనుకున్నాము, 7:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. 8:30 లోపు వస్తే ఇంకా కొంచెం వ్యూస్ అయితే బాగుంటాయి. కాకపోతే ఇంకా క్రాసింగ్ లో ఎలిఫెంట్ కనిపించడము, ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉండడం వల్ల కొంచెం ఆక్కుంటూ రావడం వల్ల ఇప్పుడైతే 9:30 అవుతుంది. సో నాకు తెలిసి ఇంకా అంత ఫాగ్ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే ఎలానో వెళ్తున్నాం కదా, చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అనుకోవడానికి కూడా బాగానే ఉన్నాయి, గాగల్స్ ఇంకా హ్యాట్స్ కావాలంటే తీసుకోవచ్చు. టోపీ, స్వెటర్స్ ఉన్నాయి. కూల్ ప్లేస్ కదా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మొత్తం కేరళ పీపుల్ అయితే. చాలా బాగుంది. ఫైనల్ గా దగ్గరికి అయితే వచ్చేసినాము. 20 rupees ఫీ. వాచ్ టవర్. సో అది వాచ్ టవర్, వ్యూ పాయింట్ 100 meters ఓన్లీ. 8 AM నుంచి 6 PM వరకు ఉంటుందంట. ఓకే, సూపర్. మామూలుగా లేదు లొకేషన్ అయితే, వర్త్ ఇట్. ఇంకొక 1 hour 2 hours ముందు వస్తుంటే అయితే ఇలా మొత్తము మనకి ఫాగ్ అయితే ఇలా పట్టుకొస్తుండే, ఫాగ్ని అలా ఉంటుంది. సూపర్ ఉంది. సో వాచ్ టవర్ అయితే అక్కడ ఉంది. మనం వాచ్ టవర్ దగ్గర నుంచి అలా స్టెప్స్ దిగుతూ మనం అయితే ఇక్కడికి అయితే వచ్చాము.
ఇక్కడ ఇదొక వ్యూ పాయింట్ టైప్ అనమాట. మనం ఇక్కడ నుండి ఇంకా కావాలి, మనకి ఇంకా ఓపిక ఉంది అనుకుంటే మాత్రం అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇంకా చాలా డౌన్ ఉంది అది, చూస్తున్నారు కదా, అది అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ ఉన్నారు కదా, అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు మనం. కాకపోతే చాలా కిందికి ఉంది అది. ఎలా ఉంది వ్యూ పాయింట్? సూపర్ ఉంది, కానీ అక్కడికన్నా ఇక్కడికి వస్తే మంచి అనిపిస్తుంది ఇంకా. హాయ్ గాయస్, టాప్ స్టేషన్ వెళ్ళి మేము మళ్ళీ మున్నార్ వెళ్ళే దారిలో అయితే ఒక బ్యూటిఫుల్ స్పాట్ అయితే మేమైతే చూసాము. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంది. డ్రోన్ షాట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సూపర్ ఉంది చూడండి. అసలు వెదర్ కూడా చాలా బాగుంది అండ్ అందులోనూ గ్రీనరీ. చూడండి, ఇటు చూసినా మొత్తం గ్రీనరీ. అప్ప సూపర్ ఉంది. ఈ ప్లేస్ లో నుంచి అయితే నాకైతే వెళ్ళాలని లేదు, కాకపోతే వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళాల్సిందే ఇంకా. ఎటు చూసినా గ్రీనరీ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడైతే మీరు టాప్ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ స్పాట్ లో అయితే మీరు అయితే మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇవన్నీ టీ ప్లాంట్స్ చూడండి. టాప్ స్టేషన్ తర్వాత ఫోటో పాయింట్కి అయితే వెళ్ళాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ మేము వచ్చింది ఇప్పుడు కుండాల డ్యామ్ అనమాట. ఇక్కడైతే బాగుంటుంది, చాలా గ్రీన్, అదేంటిది సీనిక్ అయితే చాలా బాగుంటుంది. మన ఫొటోస్ కానీ బోట్ రైడ్ కూడా, బోట్ రైడ్ ఉందంట, చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, బాగుంటుంది. సో కుండాల డ్యామ్ అనమాట ఇదంతా మనకి. సో ఇలా మనం వాక్ లో వెళ్తూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాకపోతే కొంచెం క్లైమేట్ వేడిగా ఉంది, కాకపోతే చల్లటి బ్రీజ్ అయితే వస్తుంది. సో రెండు కవర్ అయిపోతున్నాయి. ఇంకా ఓన్లీ వాటర్ ని చూసుకుంటా ఉంటే మనం మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది తెలుసా. అవునవును, చాలా బాగుంది. అక్కడ వాళ్ళు కయాకింగ్ కూడా చేస్తున్నారు, కయాకింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. అవును, మరి మనం బోటింగ్ ఇక్కడ కాదు అయితే మనం స్పీడ్ బోట్ చేద్దాంలే. కయాకింగ్ ఎట్లా చేసాం కదా ఒకసారి. ఓకే ఓకే, చాలా బాగుంది కదా. ఇలా ఐడియల్ గా నిల్చుంటే మనము అన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఇక్కడ చూడండి, వాటర్ అనేది మనకి విడిచిపెడుతున్నారు. డ్యామ్ లో నుంచి మనకి వాటర్ అయితే ఇంకా బయటకైతే వెళ్తున్నాయి వాటర్. కుండాల డ్యామ్ దగ్గర అయితే మనకైతే బోటింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బోటింగ్ ఆప్షన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. కయాకింగ్ అయితే చాలా మంది చేస్తున్నారు. ప్రైజెస్ ఇలా ఉన్నాయి చూడండి, మనకు ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ సో బోటింగ్ అయితే మేమైతే ఆన్లైన్ బుకింగ్, ఆన్లైన్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసుకొని వచ్చాము. కాకపోతే మనకి వాళ్ళైతే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు అయితే వైఫై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం అయితే వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళేసి మనం అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మొబైల్ అయితే క్యారీ చేయండి, మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. హలో, హాయ్ గాయ్స్. అయిపోయిందా, ఆగిపోయినా ఆస్వాదిస్తున్నాను. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం. అమ్మకు ప్రేమతో, అమ్మకు ప్రేమతో. గుడ్ గర్ల్, అమ్మ వెరీ బ్యాడ్ గర్ల్ అని చెప్పు. మీరు గుడ్ గర్ల్ ఆర్ బ్యాడ్ గర్ల్? గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. నువ్వు గుడ్ గర్ల్. నీకు డౌట్ ఏమైనా ఉందా? రూబా రూబా, ఏ రూబా రూబా,
రూపం చూస్తే హైదరాబాద్ తోబా తోబా హే తోబా తోబా నువ్వే లేని మెహబూబా అయ్యయ్యో అమ్మాయి ఆకాశం ఇద్దామనుకున్నా నీ కందులు పోయింది కను ఇద్దామనుకున్నా ఓ ఉన్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుతున్న వానసే నాలో పెంచుతున్నది సో అది అయిపోయిన తర్వాత మనకి ఇలా చాలా షాప్స్ అయితే ఉంటాయి, కావాల్సినవి కొనుక్కోవచ్చు మనకి ఇక్కడ. హలో గైస్, సో డ్యామ్ దగ్గర మనం బోటింగ్ అయితే చేసాము. ఆ తర్వాత మళ్ళీ మనం మునార్ వచ్చే దారిలో మనకైతే చాలా పాయింట్స్ అయితే వస్తాయి. మళ్ళీ ఎలిఫెంట్ క్రాసింగ్ పాయింట్ అయితే వస్తుంది, ఎకో పాయింట్ వస్తుంది. ఎకో పాయింట్ అంటే ఏం లేదు, మనము మాట్లాడితే కొంచెం అరిస్తే ఆ ఎకో అనేది మనకి వినిపిస్తుంది అనమాట. ఆ పాయింట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం చూసినాం, ఎలిఫెంట్ క్రాసింగ్, ఎలిఫెంట్స్ ఎకో. దాని తర్వాత ఇంకొకటి సన్ వ్యాలీ అనేది ఉంటుంది. అక్కడ మనం స్పీడ్ బోటింగ్ అయితే చేయొచ్చు, కానీ మేమైతే ఆల్రెడీ ఇంకా పెడల్ బోటింగ్ చేసినాం కదా, సరిపోతుంది అని చెప్పేసి వచ్చాము. అండ్ ఇంకా మేము మునార్ వచ్చే దారిలో మనకైతే ఇదైతే కనిపిస్తుంది. ఇది మడుపట్టి ఫ్యాక్టరీ, రిపుల్ టీ ఫ్యాక్టరీ అనమాట ఇది. సో మనకి ఇందులో టీ ఎంటైర్ ప్రాసెస్ అయితే మనకైతే బ్రీఫింగ్ ఇస్తారు, వీడియో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వాళ్ళైతే మనకి గైడ్ అయితే మనకైతే బ్రీఫింగ్ ఇస్తారు. సో దానికైతే మనకి స్కెడ్యూల్ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఎంట్రీ టికెట్ అయితే వచ్చేసి 120 రూపీస్. సో మేమైతే ప్రజెంట్ నెక్స్ట్ బ్యాచ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చాలా బాగుంది ఇక్కడ, వెదర్ కూడా చాలా బాగుంది, నైస్. సో అది అయిపోయిన తర్వాత మేము కూడా టీ ట్రై చేస్తాము. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇక్కడికి లోపల ఎంట్రీ ఇదన్నమాట. కాకపోతే లోపల మనకి ఫొటోస్ ఆర్ వీడియోస్ నాట్ అలౌడ్. టీ అయితే తాగుతున్నామండి. టీ గురించి అయితే చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము.
నాకు ఒక రకమైన టీ తెలుసు, ఇక్కడ వచ్చిన తర్వాత చాలా రకాల టీస్ ఉన్నాయంట. మొత్తం ప్రాసెసింగ్ మనం ఇంతవరకు చేసింది. ఇదైతే ఇది వైట్ టీ అంటారు. ఇది వైట్ టీ. సో ఇది వైట్ టీ అంటారు. వైట్ టీ అంటే ఏం లేదు, ఓకే, ఓన్లీ వాటర్. ఇదేమో ఇది నార్మల్ టీ. సో ఇలా అనమాట శాంపుల్ పీసెస్ ఇవి. రిపిల్ డస్ట్ అంటే ఇట్లా సన్నగా పౌడర్ లాగా ఉంటుంది, అండ్ నార్మల్ది ఇలా లాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ లైక్ డస్ట్ వి 2 ప్యాకెట్స్, 5 and 5 నార్మల్వి 2 ప్యాకెట్స్ వస్తాయి. సో మనకి రెండు కలిపేసి 515 వచ్చేస్తుంది. ఆర్గానిక్ టీ. ఏమేమి తీసుకున్నావు? మనము ఫస్ట్ అయితే 2 types ఆఫ్ టీ పౌడర్ తీసుకున్నాను. ఇందులో 4 packs వస్తాయి. అండ్ తర్వాత చాక్లెట్స్, ఒకటి ఆల్ మిక్స్డ్ చాక్లెట్స్ అండ్ ఇంకోటి డార్క్ చాక్లెట్స్. నైస్ నైస్. టీ ఫ్యాక్టరీ నుంచి మనం హోటల్కి వెళ్ళే దారిలో అయితే ఐడియల్ పార్క్ అనేది ఒకటి కనిపించేది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సరే అని ఇక్కడ ఆగాము. ఇక్కడ చూసారా లాటరీ సిస్టమ్. కేరళలో ఈ లాటరీ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. అందరు లాటరీస్ అయితే తీసుకుంటూ ఉంటారు. 25 crore కూడా తగులుతుందంట. ఈ లాటరీ అయితే 500 rupees అంత పే చేయాల్సింది. This all 500? One ticket. One ticket 500. Acha, anyone we can choose. It's based on luck. Acha, okay. సో మేమైతే ఇదేం పార్క్? హైడల్ పార్క్. హైడల్ పార్క్ అయితే వచ్చేసాము. నైట్ టైం కదా, ఇంకా లైటింగ్స్తో ఫుల్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. లైక్ జిప్ లైనింగ్, అక్వేరియం ఇలాంటివి ఉన్నాయి, అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. టైం అయిపోయింది కాబట్టి. ఓకే, చూడండి ఎలా ఉందో. హాయ్ చెప్పు దివిజో. హాయ్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత వావ్. సూపర్ ఉంది. ఇక్కడైతే ఐ లవ్ మున్నార్ అని అయితే రాసి ఉంటుంది. మనకి లోగో అయితే ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. నైట్ టైంలో వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫైనల్గా మాది పార్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మేము డిన్నర్ ఫినిష్ చేసాము ఈ హోటల్లో. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ చేసాం, బాగుంది. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మనకి పాట్లో ఇచ్చారనమాట వాటర్. హాట్ వాటర్ ఇస్తారు అండ్ వాటర్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ వాళ్ళు ఇందులో ఏదో వేసి బాయిల్ చేస్తారంట. బాగుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుల్ సాటిస్ఫైడ్ ఫుడ్ విషయంలో అయితే.